హలో పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము అక్షరము సా. సా సా సబ్బు. సా సా సబ్బు. సబ్బు అంటే శరీరాన్ని లేదా వస్తువులను శుభ్రం చేయడానికి ఉపయోగించే పదార్థం. మనం రోజు సబ్బుతో స్నానం చేస్తే మన శరీరం శుభ్రంగా ఉంటుంది. సా సా సంచి. సా సా సంచి. సంచి అంటే వస్తువులను పెట్టుకోవడానికి ఉపయోగించే ఒక వస్తువు. ఇది చేతుల్లో పట్టుకోవచ్చు లేదా భుజం పైన తగిలించుకోవచ్చు. సా సా సర్పము. సా సా సర్పము. సర్పము ఒక పొడవైన జంతువు. దీనికి చేతులు కాళ్ళు ఉండవు. ఇది నేలపై లేదా చెట్లలో ఉంటాయి. మాతో పాటు నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. ఇది ఏ అక్షరమో చెప్పండి. సా. నాతో పాటు మళ్ళీ చెప్పండి. సా సా.